स्टूडेंट्स आगे बोलता अब इधर यूथ कौन बोलता है हमारे को क्या काम नहीं है आपके ना कॉपी ले పల్లవి స్కూల్లో ఎల్బీ నగర్లో 7,000 కోసం ఫీజు కట్టలేని వల్ల ఒకవైపు యాజమాన్యం మొత్తం విద్యార్థులని బయట నించోబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి పిల్లలను లోపడగా పంపించాలి, డిస్క్రిమినేషన్ చేయొద్దంటూ అతను వాగ్వాదంలో దిగడం అయితే జరిగింది. పూర్తిగా స్కూల్లో ఉన్న ఫర్నిచర్స్ కానీ లేకపోతే ప్రిన్సిపల్తో కానీ గొడవ పెట్టుకోవడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా 7,000 రూపాయల కోసం పిల్లలని డిస్క్రిమినేట్ చేసి మరీ బయట నించోబెట్టడం జరిగింది. మొత్తం మీద కూడా ఒకసారి కుటుంబం వాళ్ళు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఏం జరిగిందంటే ఫీజు ఎందుకు కట్టలేరు, అసలు ఏమని చెప్పారు లోపల వాళ్ళు? అల్లుడికి క్యాన్సర్ వచ్చింది, మా అల్లుడికి క్యాన్సర్ వచ్చి నా బిడ్డ చదివియాలని ఆమెకు ఉంది కానీ డబ్బులు వెళ్తలేవు. వెళ్ళక అదే ఆయన చనిపోయిన ఆయన వేసిన బల్లెనే చదివియాలని ఆమె ఇష్టం ఉంది కానీ చదవనికే డబ్బులు ఎక్కువ వేసిండ్రు. పొద్దుగాల పరీక్ష రాయొద్దు, నిరుడు 35,000 తీసుకుంటే 80,000 అని చెప్తున్నారు. అంత మా నుంచి కాదు, మేము అంత డబ్బులు ఇవ్వలేము, నిరుడు ఎంత ఇచ్చినామో అంత ఇస్తామని మేము అన్నాం. అంటే మేము పరీక్ష రాయనీయమని నిలబెట్టడానికి తయారైంది. అంటే అధికంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు, అంటే ప్రతి సంవత్సరం పెంచుతా ఉన్నారు. పెంచుతున్నారు, ప్రతి సంవత్సరం వేస్తారు. పోయినసారి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని నాకు ఫీజు కన్సెక్షన్ అయ్యాను మేడం అంటే 35,000 కట్టండి అన్న, సరే కట్టినాము. తర్వాత ఫీజు ఎంత? టోటల్ ఫీజు 85లో 35 కట్టిన నేను. కన్సెక్షన్ ఇచ్చింది ఆ మేడం, వేరే ప్రిన్సిపల్ మేడం, ఈ మేడం కాదు. మళ్ళీ ఇప్పుడు కొత్త మేడం వచ్చింది, ఈ మేడం మొత్తం కట్టాలి, కట్టకపోతే ఒక 1,000 రూపీస్ డ్యూ ఉన్నా కూడా ఎగ్జామ్ రాయనీయము. కంటిన్యూ మొత్తం ఫీజు క్లియర్ మారింది, ప్రిన్సిపల్ మారింది, మొత్తం క్లియర్ చేయాలి, ఫీజు మొత్తం క్లియర్ చేయాలి అంటారు. మా ఆర్థిక పరిస్థితి బాగాలేకనే నేను ఫీజు కట్టలేకపోయినా. ఒకవేళ సరే మొత్తం ఎంత కడుతుందో మాట్లాడదామంటే కూడా ఆ మేడం టైం ఇవ్వట్లేదు. కట్టండి, వెళ్ళిపోండి, సైడ్ వెళ్ళండి అంటారు. టైం అడిగారా? కొంచెం టైం ఇవ్వండి, మేము కట్టేస్తామని చెప్పారా? ఈ రోజు ఎంతో అంత ఎగ్జామ్ రాయనియట్లేదు కదా, ఎంతో అంత కొంచెం ఒక 10,000 అట్లా కట్టి మిగతాది ఏమన్నా ఉంటే తర్వాత కడతా అని అంటే వాళ్ళు వినట్లేదు. మొత్తం కట్టాలి, మొత్తం క్లియర్ అయినాకనే ఎగ్జామ్ రాయనిస్తాం. అప్పటి వరకు పిల్లలని ఎక్కడి నుంచో పెట్టారు? బయట నిలబెట్టారు. అంటే ఇక్కడ బయట నిల్చోబెట్టారు, క్లాస్ రూమ్ లో కాదు. క్లాస్ రూమ్ లో కాకుండా క్లాస్ బయట నిలబెట్టారు. తర్వాత కార్పొరేటర్ సార్ 1 అవర్ అయి ఉంటుంది మేము వచ్చా. క్లాస్ లోపలికి రానియకుండా బయట. తర్వాత కార్పొరేటర్ సార్ వచ్చిన తర్వాత సారు మీరు ఇట్లా ఏదైనా ఉంటే పేరెంట్స్తో మాట్లాడండి, పిల్లలను ఎందుకు బయట నిలబెడతారు? చాలా మంది ఉండేనా? వేరే పేరెంట్స్ ఉన్నారు, కట్టేసి పిల్లలందరినీ కూడా బయట నిలబెట్టారు. తర్వాత కార్పొరేటర్ సార్ చెప్పి పిల్లలని ఒకరిని కూడా బయట నిలబెట్టవద్దు, సార్ వాళ్ళ ముందరనే ఎగ్జామ్ రాయనియొద్దు అని చెప్పిండే. సార్ ఇది కరెక్ట్ కాదు కదా, ఏదైనా ఉంటే పేరెంట్స్తో మాట్లాడుకోండి, పిల్లలన్నీ నిలబెట్టడం ఎంతవరకు కరెక్టు? పిల్లల అందరు ఆర్థిక పరిస్థితి ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, చూసి మీరు దానికి ఎగ్జామ్ రాయనియాలి, మీరు ఇట్లా వేయొద్దు, పిల్లల బయట నిలబెడితే పిల్లలు డిస్టర్బెన్స్ అవుతారు అని సార్ చెప్పింది. లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి మనతో పాటు మరియు కాంగ్రెస్ నేతలందరూ ఇక్కడనే, అతని అనుచరులు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. ఏం జరిగింది అసలు? అంటే ఉదయం అలా బార్జింటూ ఒక స్కూల్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది, ఏం జరిగింది? జనరల్గా ఎడ్యుకేషన్ అంటే మనకు అది మనం అంటే ఎడ్యుకేషన్ ఉంటే అందరం ఉంటాము, మేమేమి స్కూల్కి అగెనెస్ట్ కాదు, ఎవరికి అగెనెస్ట్ కాదు. కానీ పిల్లలని నాకు ఫోన్ వచ్చింది, ఆడ చిన్నది ఒక కబ్జా అవుతుందంటే వేరే చిన్నదైతే మేము ఇక్కడ ఫోన్ వస్తే ఉరికొచ్చిన వచ్చి ఏందని చూస్తే పిల్లల్ని బయట నిల్చోబెడుతున్నారమ్మా. 5,000-6,000 రూపాయలు కట్టకపోతే ఇంకా అకాడమిక్ 3 నెలలు బాకీ ఉంది. 5,000-6,000 రూపాయలు కట్టకపోతే డోర్ బయట నిల్చోబెడితే ఆ పిల్లల్ని డిస్క్రిమినేట్ చేసినట్టు కదమ్మా. తోటి పిల్లలతోటి వీళ్ళకి ఎంత ఇబ్బంది కలగాలి రేపు? అరే వీళ్ళు పైసలే కడతలేరు స్కూల్కి వస్తున్నారు అని అనుకుంటే ఆ పిల్లలు ఎంత బాధపడాలమ్మా? తోటి పిల్లలు ఎంత బాధపడతారు ఒక్కసారి ఆలోచన చేయి. నేను అదే అడిగిన, చూడమ్మా ఇది పద్ధతి కాదు, యూ బెటర్ ఎక్స్ప్లెయిన్ ద పేరెంట్స్. మీరు పేరెంట్స్కి చెప్పండి, పిల్లల్ని మాత్రం చెప్పకండి అని చెప్పిన తర్వాత తను మైక్ తీసుకొని ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ టు సెండ్ అవే ద స్టూడెంట్స్ హూ డింట్ పే ద ఫీజ్ అంటుంది. అంటే ఎక్కడ పంపిస్తారు? బయట నుంచి ఇంటికి పంపించేయమంటున్నారు, డోర్ బయటికి పంపించేయమంటుంది. అంటే నీతో పాటు పిల్లల్ని అట్లా చేస్తే ఎంతవరకు టాలరేట్ చేద్దామమ్మా చెప్పు? నేను ఎంతవరకు టాలరేట్ చేయాలి? నేను అడిగింది అది ఒక్కటే.
ఎట్ ద సేమ్ టైం అమ్మా నాకు కూడా 100 రిప్రజెంటేషన్స్ వస్తాయి ఇక్కడ నుంచి. స్కూల్ అనే కాదు, ఏ స్కూల్ కూడా పిల్లలను అలా డిస్క్రిమినేట్ చేసి వివక్షత చూపించొద్దు. నేను అదే నేను అన్ని స్కూల్స్ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా, మీది మీరు చేసుకోండి, పిల్లల్ని మాత్రం ఇబ్బంది పెట్టే విధంగా చేయకండి. ఏదైనా అవసరం ఉంటే పేరెంట్స్ని లోపల పిలుచుకోండి, పిలిచి పేరెంట్స్ చెప్పండి. సరే కొంతమంది పేరెంట్స్ ఫినాన్షియల్ కండిషన్ బట్టి కొంత ఇబ్బంది జరుగుతుండొచ్చు, కొంచెం డిలే జరుగుతుండొచ్చు, ఇవన్నీ చూడండి అని మేము చెప్తే అంత బహిరంగంగా ఆమె ఫోన్ మాట్లాడుతుందమ్మా. నేను అదే అడిగిన, అమ్మ నువ్వు ఇంత గొప్పగా పిల్లల్ని బయటికి పంపిస్తా అంటున్నావు, 7,000 రూపాయల కోసం 30 లక్షల రూపాయలు నువ్వు కట్టలేదే, ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టలేదు 9 సంవత్సరాలుగా, ఇది PTN ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, మరి 30 లక్షలకి మిమ్మల్ని ఏడ నిల్చోబెట్టాలి? 7,000 రూపాయలకు మీరు పిల్లల్ని బయట నిల్చోబెడితే, క్లాస్ బయట స్కూల్ బయట 30 లక్షల రూపాయలు కట్టలే గవర్నమెంట్కి మీరు తప్పించుకుంటున్నారు, మిమ్మల్ని ఎక్కడ నిల్చోబెట్టాలి అని అడగడం జరిగింది. మేము ఒక్కటే, ఏం సమాధానం ఇస్తారమ్మా? వీల్ టాక్ టు అవర్ మేనేజ్మెంట్, వీల్ స్పీక్ టు అవర్ మేనేజ్మెంట్. ఆయన మేనేజ్మెంట్ ఆయన ఎవరు? కొమ్రాయనే కదా, కొమ్రాయ్ అనంట. ఆయన ఎలక్షన్ బిజీలో ఉన్నాడంట, ఎమ్మెల్సీ ఎలక్షన్ పోటీ చేస్తున్నాడు ఆయన ఎక్కడో. నేను అడిగినారు, ఇట్లా ఇంత రెస్పాన్సిబుల్ పర్సన్ ఎలక్షన్ పోటీ చేస్తే ఆయనకే ఓటేసేటోడు ఎట్లేస్తారు? 7,000 కోసం పిల్లల్ని బయట నిల్చోబెట్టేటోడు ఎలక్షన్లో కూడా ఎలిజిబుల్ అవుతాడా? నువ్వు చైర్మన్ బై, మేము ఫీజులు కట్టొద్దు అంటలేమమ్మా. ఇఫ్ యు ఆర్, మేము ఒకవేళ బౌండ్ అయి ఉంటే ఫీజులు కట్టాల్సిందే, మేము కాదంటలేం. బట్ టైము సందర్భం కోసం అడుగుతున్నాం. నేను అదే అడుగుతున్నా, నువ్వు ఏ విధంగా ఇది ఎగ్గొడదామనుకుంటున్నావు బై? ఇన్ని ఏళ్ళ నుంచి నువ్వు పైసలు కడతలేవు, PTN నెంబర్ చూడురి, ఇన్ని ఏళ్ళ నుంచి కడతలేవు, నీకు లేదు మినిమం రెస్పాన్స్. అడిగారా మీరు? ప్రిన్సిపల్ అడిగితే ఇప్పుడు ఏమంటుంది? వీ డింట్ చెక్ దట్ అంట. వాట్ ఆర్ డూయింగ్ దెన్? హౌ కుడ్ దే నాట్ చెక్ దట్? బంక్ అంటుంది, నాకు అసలు అర్థమే కాలేదు. మేము చెక్ చేయలేదు అంటుందామే. నేను ఒకటే చెప్పిన, చూడమ్మా ఈ చెక్కింగ్ కాదు, ట్రేడ్ లైసెన్స్ ఉందా అని అడిగిన. అప్పుడు ట్రేడ్ లైసెన్స్ లేదని మళ్ళీ అది కూడా అడిగిన, ఏమంటారు ఫైర్ సేఫ్టీ లేదు. ఇంత పెద్ద 1,200 మంది పిల్లలు ఇక్కడ చదువుతుంటే మినిమం ఫైర్ సేఫ్టీ కానీ ఇవన్నీ లేకుండా ఉంటే మీరు స్కూల్ రన్ చేస్తారా? ఇదమ్మా మనం చేయాల్సింది స్కూలు. నేను విద్యా కమిటీ చైర్మన్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్ సీఎం గారు దృష్టికి కూడా తీసుకుపోతుంది. దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అమ్మా. సి హౌ కెన్ యూ మేక్ స్టూడెంట్స్ స్టాండ్ అవుట్ ద క్లాస్? నిన్న ఏడ నుంచో పెట్టాలి చెప్పు? నేనుగా నువ్వు ఈరోజు ఎలక్షన్ బరిలోకి పోతున్నావు కదా, ఎలిజిబుల్ అను అసలు ఏ విధంగా నీకు ఎలిజిబిలిటీ భయ్? నువ్వు ఏ విధంగా ఎలిజిబుల్ అవుతావు ఎలక్షన్కి? అరే నువ్వు కనీసం పిల్లల్ని 7,000 బయట నెట్టేసినావు, 30 లక్షలు నేను ఏడికి పంపించాలి? నేను సొంత స్కూల్లో పిల్లలనే సరిగా చూసుకొని వ్యక్తి పబ్లిక్ ని ప్రజలని ఏం చూసుకుంటాడు? రేపు ప్రజల్ని చూస్తావాడు. మళ్ళీ టీచర్ ఎమ్మెల్సీకి పోటీ పడుతున్నాడు. విచిత్రం ఉందా? క్రైటీరియాలో కూడా రాడైనా. ఇప్పుడు అసలు యాక్చువల్గా నామినేషన్ క్రైటీరియాని ఎగరగొట్టాలి ఇట్లాంటి వాళ్ళని. ఇల్లు ఎలిజిబుల్ వీళ్ళంతా చూస్తున్న సిచ్యువేషన్ బట్ అయితే హి ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద క్రైటీరియా. ఎగ్జాక్ట్లీ నా ఇంకోటి చెప్తున్నామ్మా, దానికి తోడుగా ఈయన నాచారం స్కూల్లో కూడా పెండింగే ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కూడా పంపించినా నేను ఎంత పెండింగ్ ఉందో. నువ్వు పిల్లల్ని నిల్చోబెడతావా బయట? ఈ షుడ్ లర్న్ ఏ లెసన్. ఇంకోటమ్మా, ఈ సర్వే నెంబర్ 11 అంటారు, ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అమ్మా. సర్వే నెంబర్ 11 ఈ గవర్నమెంట్ ల్యాండ్లో ఇంకా చూడు, నువ్వు ఎవరినన్నా అడుగుది పట్టుకో, ఇది చూపి బా, ఇది సర్వే నెంబర్ 11 గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఇక ఇక్కడ రాసి ఉంటుంది చూడు, పోరంబోక్ 11 పోరంబోక్ 3.36 acres. మాకేం తెలియదమ్మా, పుట్టి పెరిగినాను ఈడ నేను, నాకేం అర్థం కాదు ఈడ చెప్పు. ఇట్లాంటి దాంట్లో మీరు స్కూల్ రన్ చేసుకుంటా సరే. ఈ అకాడమిక్ ఏంటంటే పిల్లలు ఉంటారు కాబట్టి మేము ఎవరిని డిస్టర్బ్ చేయం బేసికల్గా. నేను నిజంగా కొట్లాడాలంటే గడ పోయి కొట్లాడుతుంటేనేమో. ఆ మైక్లో అనౌన్స్మెంట్ ఇస్తుంది, చిల్డ్రన్ హూ ఆర్ నాట్ పేయింగ్ టీచర్స్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ బై సెండింగ్ దెమ్ అవుట్ అంట. ఇదమ్మ మనం చేయాల్సింది. మనందరం కూడా చదువుకొని వచ్చినాం కదా. తోటి పిల్లలకి చాలా ఒక డిస్క్రిమినేటింగ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ రావాలి అంతే. ఆ పిల్లలు ఏమైనా చేసుకుంటే మా తండ్రి కట్టలేని పరిస్థితిలో ఉన్నాడా అని ఒక ఆలోచన ఎవరికి రావాలి చెప్పు? మినిమం ఆ పిల్లలు ఎంత డిస్కరేజ్ అయిపోతారు. ఆ తల్లిదండ్రి మీద ఏం గుజరాయించిండొచ్చు ఈరోజు. ఈజ్ ద వే ద స్కూల్ బిహేవ్స్. మీ వైపు నుంచి కూడా ప్రభుత్వానికి చెప్పండి, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్పండి. నేను ఖచ్చితంగా మళ్ళొక విషయం చెప్తున్నా, ఇట్లాంటి విషయాలు ఇట్లా వీళ్ళు కంటిన్యూ చేస్తే ఐ విల్ నాట్ టాలరేట్ దిస్ థింగ్. ఇంకోటి నీకు చెప్తా చూడమ్మా, ఇదంతా కూడా నీళ్ళే ఉంటాయి. మీరు వర్షాకాలం వచ్చి చూస్తే అర్థమవుతుంది. అదంతా నేను చేయించినమ్మా, వద్దు పిల్లలు ఇబ్బంది పడొద్దని.
ఈ పైప్ లైన్ వేసి దీంట్లో గిడవమని నేను చేయించినాడు. చూడాలి తొర్రు ఉంటుంది చూడు నీకు, ఇంకా అదంతా ఇంకా చేస్తున్నా అదంతా. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అమ్మా, ఇదంతా నీళ్ళు దాకా నీళ్ళు వస్తాయి. ఇదంతా సెట్ చేయించి వాళ్ళని నీళ్ళు ఆడికి పంపిస్తున్నా నేనే. ఒకవేళ నిజంగా మీ స్కూలు ఇంత మంచి స్కూల్ అయితే ఇవన్నీ ఎందుకు చేస్తుండ్రు? నేను చెప్తున్నా కదమ్మా, పల్లవి బోయినపల్లి, పల్లవి అల్వాల్, పల్లవి బొడుప్పల్, పల్లవి గండిపేట్, ఈ స్కూల్స్ అన్నిటి కూడా టుమారో ఐ విల్ మీట్ కమిషనర్ జిహెచ్ఎంసీ. ఐఎమ్ ఏ ఫ్లోర్ లీడర్ ఆఫ్ దిస్ జిహెచ్ఎంసీ. ఆ రెస్పాన్సిబిలిటీగా అన్ని స్కూల్స్ కూడా నేను నోటీస్ సర్వ్ చేస్తే ఇఫ్ దే ఆర్ నాట్ పేయింగ్ ద ప్రాపర్టీ ట్యాక్స్ 30 లక్షలకు కొడుతుండమ్మా. 9 సంవత్సరాల నుంచి ట్రేడ్ లైసెన్స్ కడతలేడు, సేఫ్టీ లేదు. ఈజ్ ద వే. ఇది ఇట్లా అమ్మ స్కూల్ నడపాల్సింది. ఏది ఏమున్నా నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా, 100కు 100 పాళ్ళు ఈ స్కూల్ పైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం అన్ని స్కూల్స్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ పేరెంట్స్కి చెప్పండి, చిల్డ్రన్స్ని మాత్రం అరెస్ట్ చేయకండి, బయట కూర్చోబెట్టే పరిస్థితి తీసుకురాకండి. ఇఫ్ ఇట్ ఈస్ డన్ వీఆర్ దేర్. థ్యాంక్ యూ. ఒక మొత్తం మీద చూసుకుంటే కూడా ఎప్పుడైనా సరే ఈ ఒక్కటే స్కూల్ కాదు, ఇటీవల కాలంలో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో చాలామంది పేరెంట్స్ ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేరు. ఆ తర్వాత కొంచెం టైం ఇవ్వండి, గడువు ఇవ్వండి, మేము కట్టేస్తామని చెప్పినప్పటికీ కూడా పిల్లలని బయట కూర్చోబెట్టడం, లీల్ డౌన్ చేయించడం, ఆ తర్వాత ఇంటికి పంపించడం. అంటే చిన్న చిన్న పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళ పేరెంట్స్తో వస్తారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోమంటే ఎక్కడి నుంచి వెళ్తారు? అదేవిధంగా పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎటువంటి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ లేవు అని అంటూ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రపంచంలో అంటే మొత్తం మీద చూసుకుంటే విద్య, వైద్య ఎప్పుడైతే ఫ్రీగా లభిస్తుందో అప్పుడే మనం అందరం బాగుపడతాం. ఖచ్చితంగా విద్య, వైద్య అనేది ప్రపంచంలో ఎవరికైనా సరే ఇదంతా కూడా ఫ్రీగా ఉంటే అప్పుడే మనం డెవలప్ అవుతామని ఇది క్లియర్గా అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చాలా విద్య లేక చాలామంది రోడ్ల మీద ఉంటారు, ఒకవైపు వైద్యం లేక కూడా చాలామంది చనిపోతుంటారు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం, సెంట్రల్ ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఒకవైపు ఇటువంటి స్కూల్లోని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఏదైతే ఇలాంటివి జరుగుతుందో ఖచ్చితంగా ఇటువంటివి జరగకూడదు. పిల్లలని డిస్క్రిమినేట్ చేయొద్దు, వివక్షత చూపించొద్దు. ఏదున్నా పేరెంట్స్కి చెప్పండి, కానీ పిల్లలని ఒత్తిడి చేయకండి, కింద కూర్చోపెట్టకండి, లీల్ డౌన్ చేయకండి. పేరెంట్స్కి ఖచ్చితంగా చెప్పాలి. అదే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.